హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. దిస్ ఇస్ నవీన్ గుడూరి. ఈరోజు మనం స్టాండర్డ్ జీకేలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ భారతదేశంలో ఉన్న జానపద నృత్యాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ప్రతి ఒక్కటి మీకు సింపుల్గా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోక్ డ్యాన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ అనేది స్కిప్ చేయకండి. ఇందులో మీకు ప్రతి ఒక్క రాష్ట్రానికి సంబంధించి అందులో ఉన్న జానపద నృత్యాలకు సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నారంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఇందులో మీకు టోటల్గా 250 పైగా టాపిక్లతో ప్రతి ఒక్క టాపిక్ కంప్లీట్గా 100% ట్రిక్స్తో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సబ్జెక్ట్ వైజ్గా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మీకు తెలంగాణలో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో నిర్వహించే ఎగ్జామ్స్ కానీ, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్, పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, జనరల్ స్టడీస్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ అనేది మీకు ర్యాపిడ్ రివిజన్ ద్వారా ఈజీగా అర్థమయ్యే విధంగా వీడియోస్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో మీకు ఫ్రీ కంటెంట్ ఉందండి. ఫ్రీ కంటెంట్ చూసి నచ్చిన వారు ఉంటే ఈ షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకోండి. ఓకేనండి, ఇక మన టాపిక్లోకి వస్తాయి. జానపద నృత్యాలకు సంబంధించి ఇది పార్ట్ 1 వీడియో. టోటల్గా మీకు 2 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. ఇందులో ఒక్కో రాష్ట్రానికి సంబంధించి చాలా జానపద నృత్యాలు ఉంటాయి కాబట్టి మీకు 2 పార్ట్స్లో డివైడ్ చేసి చెప్తాను. ఇది పార్ట్ 1 వీడియో. ఇందులో మొదటి రాష్ట్రానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ సంబంధించి జానపద నృత్యాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇందులో ఉన్న జానపద నృత్యాలు ఫోక్ డ్యాన్సెస్ ఏమి ఉన్నాయి చూద్దాం. చక్రీ, రౌఫ్, హికత్, గరియారాస్, ధమాలి, ధుమాల్, ఈ 6 జమ్మూ కాశ్మీర్ సంబంధించిన జానపద నృత్యాలు. వీటికి సంబంధించి ఈజీ ట్రిక్ చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే. చక్రీ ఉన్నాడు. చక్రీ జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. జమ్మూ కాశ్మీర్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలి ఎక్కువ ఉండేసరికి అక్కడ కాఫ్ అయింది, అతనికి కాఫ్ అయింది. ఓకేనా. అదేవిధంగా హికప్స్ మరియు గొంతు గరగర అయింది. ఈ కాఫ్ అయ్యేసరికి హికప్స్ వచ్చాయి. హికప్స్తో పాటు గొంతు కాఫ్ అయిన కారణంగా గొంతు కూడా గరగర అయింది. ఓకే. నెక్స్ట్ అతని మొత్తం ఇంకా వశపడక దమ్ అయింది. ఓకేనా, దమ్ అయింది. ఇక్కడ వరకు ఇదంతా లింకప్ స్టోరీ. జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు చక్రి. అక్కడ అతనికి కాఫ్ అయింది. అదేవిధంగా ఆ కాఫ్తో పాటు హికప్స్ అండ్ గొంతు గరగర అయ్యేసరికి అతనికి వశపడక దమ్ అయింది. ఓకేనా, దమ్ అయింది. దీని ప్రకారం ఈ 6 గుర్తుపెట్టుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించింది. ఎవరు వెళ్ళారు? చక్రి. ఓకే. ఏమైంది? అక్కడ చలి ఎక్కువ ఉండేసరికి కాఫ్ అంటే ఇక్కడ రౌఫ్ చూడండి, రైమింగ్ వర్డ్స్, కాఫ్ రౌఫ్. నెక్స్ట్ అదేవిధంగా హికప్స్ వచ్చాయి. హికప్స్ అంటే హికత్. ఓకేనా. ఇవన్నీ జానపద నృత్యాలు. హికప్స్ అంటే హికత్. అదేవిధంగా హికప్స్తో పాటు గొంతు కాఫ్ అయింది కాబట్టి ఇక్కడ గొంతు కూడా గరగర అయింది. గరగర అంటే గరియారాస్. నెక్స్ట్ ఇక అతనికి వశపడక దమ్ అయింది. దమ్ అంటే ధమాలి. ఇక్కడ ఇంగ్లీష్లో రాశాను చూడండి. దమ్ అంటే ధమాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో దమ్, డియుఎం. ధుమాల్. ఓకేనా, ధుమాల్. ఇక్కడ చూడండి, దమ్. ఓకేనా, ధుమాల్. ఇలా మీరు 6 గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా. ఇదంతా లింకప్ స్టోరీ. కాఫ్ అయ్యేసరికి అతనికి హికప్స్ వచ్చాయి, గొంతు గరగరైంది, అతనికి దమ్ అయింది. ఇలా మీరు జమ్మూ కాశ్మీర్ సంబంధించినవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫోక్ డ్యాన్సెస్ అనేవి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ సంబంధించి 3 ఉంటాయి. దాండియా, గార్బా, టిప్పాని. ఈ 3 గుజరాత్ సంబంధించిన జానపద నృత్యాలు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాండియా అనగానే ప్రతి ఒక్కరికి గుజరాత్ అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే ప్రేమికుల రోజు మూవీలో ఒక ఫేమస్ సాంగ్ ఉంటుంది. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడచులు చూడ, ప్రియుడై చెలికే చూడ అనే సాంగ్ ఉంటుంది కదా. ఆ సాంగ్ సంబంధించి అందులోనే ఉంటుంది దాండియా గుజరాత్ అనుకుంటూ సాంగ్. ఓకేనా. అలా దాండియా అనేది గుజరాత్ సంబంధించింది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ దాండియా ఆడినందుకు గాను అక్కడ బయట గోర్ఖా వెయిట్ చేస్తున్నాడు. వాళ్ళందరూ ఆడుతుండగా ఒక గోర్ఖా చూస్తున్నాడు. గోర్ఖా అంటే అక్కడ వెయిట్ చేస్తూ చూస్తున్నాడు బయట. అతనికి పాపం చూస్తున్నాడని అక్కడ వాళ్ళందరూ ఆడి వెళ్ళేటప్పుడు అతనికి టిప్ ఇచ్చి వెళ్ళారు. మనీ అనేది టిప్ ఇచ్చి వెళ్ళారు. పాపం అతను అక్కడ ఒక్కడే గోర్ఖా అనేవాడిని చూస్తూ దీనంగా ఉన్నాడని అతనికి టిప్పు ఇచ్చి వెళ్ళారు. ఓకేనా. అందరూ ఎంజాయ్ చేసినందుకు గాను, అందరూ ఆట ఆడి ఎంజాయ్ చేసినందుకు గాను అతను టిప్ ఇచ్చి వెళ్ళారు. దీని ప్రకారం ఇక్కడ గోర్ఖా అంటే గార్బా. నెక్స్ట్ టిప్పు అంటే టిప్పాని. ఓకేనా. ఇవి 3 గుజరాత్ సంబంధించిన జానపద నృత్యాలు. నెక్స్ట్ పంజాబ్కి సంబంధించి చూద్దాం. పంజాబ్ సంబంధించి
గిద్ద బాంగ్రా ఇవి రెండు ఉంటాయి. గిద్ద బాంగ్రా. గిద్ద అంటే స్త్రీలు ఆడే ఆట, బాంగ్రా అంటే పురుషుడు ఆడే ఆట. ఓకేనా, పురుషులు ఆడే ఆట. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? పంజాబ్లో పంజా తీసుకోండి. పంజా అనగానే పులి పంజా గుర్తొస్తుంది. పులి పంజా గుద్దుతే పులి పంజా గుద్దుతే ఎలా ఉంటుంది? బాగా తగులుతుంది. ఓకేనా, పులి పంజా గుద్దు ఎలా ఉంటుంది? బాగా తగులుతుంది. కాబట్టి ఇక్కడ పంజా గుద్దు అంటే పంజా అంటే పంజాబు, గుద్దు అంటే ఇక్కడ గిద్ద అంటే ఇది స్త్రీలు ఆడే ఆట, గిద్ద. ఓకేనా, నెక్స్ట్ బాగా తగులుతుంది. బాగా అంటే బాంగ్రా, బాగా బాంగ్రా. ఓకేనా, పులి పంజా గుద్దు బాగా తగులుతుంది అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, ఇది పంజాబ్కి సంబంధించి జానపద నృత్యాలు. నెక్స్ట్ మహారాష్ట్రకు సంబంధించి 5 ఉంటాయి. ఏమేంటివంటే దశావతార్, కథకీర్తన్, తమాషా, లెజిమ్, లావణి. దశావతార్, కథకీర్తన్, తమాషా, లెజిమ్, లావణి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, చాలా సింపుల్ చెప్తాను. మహానటుడు కమల్ హాసన్, ఇక్కడ మహానటుడు అంటే మహారాష్ట్ర. ఓకేనా, కమల్ హాసన్ దశావతారం సినిమా కథ తీశాడు. దశావతారం సినిమా ఫేమస్ అంటే కమల్ హాసన్ సంబంధించి మంచి మూవీ కాబట్టి దశావతారం సినిమా కథని ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే అది తమాషా విషయం కాదు. ఎందుకు? అందులో దశావతారంలో మొత్తం 10 అవతారాలు అతను కమల్ హాసన్ ఒక్కడే యాక్ట్ చేయడం జరిగింది 10 అవతారాలతో దశావతారం మూవీలో. అదంతా తమాషా విషయం కాదు, అంత తమాషా కాదు. ఆ కథని ఎంచుకోవడం అనేది తమాషా కాదు. అతను లెజెండ్ కాబట్టి తీసుకున్నాడు ఆ కథ. అతను లెజెండ్ యాక్టర్ కాబట్టి ఈ కథ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా, లింకప్ అయిపోయింది కదా. మహానటుడు ఎవరు? కమల్ హాసన్ దశావతారం కథని ఎంచుకోవడం తమాషా విషయం కాదు. ఎందుకంటే 10 అవతారాల్లో యాక్ట్ చేయాలి. ఎందుకు? అతను లెజెండ్ కాబట్టి తీసుకున్నాడు. ఓకేనా, మిగతా వాళ్ళైతే అలా యాక్ట్ చేయలేరు కాబట్టి. దీని ప్రకారం ఇలా లింక్ చేద్దాం. చూడండి, మహా అంటే మహారాష్ట్ర. ఓకేనా, సేమ్ కలర్ ఉంటుంది ఈ కలర్తో. నెక్స్ట్ దశావతారం అంటే దశావతార్ ఫోక్ డ్యాన్స్. కథ అంటే కథ కీర్తన్ ఎంచుకోవడం, తమాషా కాదు, తమాషా అనే ఫోక్ డ్యాన్స్. లెజెండ్ కాబట్టి తీసుకున్నాడు. లెజెండ్ అంటే లెజిమ్. ఓకేనా, నెక్స్ట్ ఈ లావణ్య ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లావణ్య మహారాష్ట్రకు సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ సంబంధించి చూద్దాం. ఇందులో కూడా 5 ఉంటాయి. కీర్తన, జాత్ర, బౌల్, కతి, చౌ. కీర్తన, జాత్ర, బౌల్, కతి, చౌ. ఈ 5 ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, ట్రిక్ చూడండి. కీర్తన, అంటే బెంగాల్ కీర్తన. ఓకేనా అనుకోండి. కీర్తన ఎక్కడికి వెళ్ళింది? జాతరకు వెళ్ళింది. జాతరకు వెళ్ళి అక్కడ ఏం ఉన్నది? కీర్తనకు సంబంధించిన స్టోరీ. ఓకేనా, ఎవరు? కీర్తన. అంటే బీ ఫర్ బెంగాల్. కీర్తన జాతరకు వెళ్ళి అక్కడ ఏం కొనిందంటే ఒక బౌల్ కొనింది. వంట సామాన్ సంబంధించి బౌల్ కొనింది. జాతరలో ఉంటాయి కదా బౌల్. అదేవిధంగా కత్తి, వంట సామాన్ సంబంధించి కత్తి తీసుకుంది. బౌల్స్ తీసుకుంది. అదేవిధంగా కత్తి. ఓకేనా, కూరగాయలు కట్ చేయడానికి కత్తి తీసుకుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు తీసుకుంది? బయట అయితే ఎక్కువ రేటు ఉంటాయి, అదే జాతరలో అయితే చౌక ధరకు వస్తాయని తీసుకుంది. చౌక ధరకి వస్తుందని తీసుకుంది. ఓకేనా, జాతరకు వెళ్ళిందే ఇవి 2 తీసుకోవడానికి. ఏమేంటివి? బౌల్స్, అదేవిధంగా కత్తి. ఓకేనా, కూరగాయలు కట్ చేయడానికి కానీ కత్తి ఎందుకు? చౌక ధరకు వస్తుందని తీసుకుంది. దీని ప్రకారం బీ ఫర్ బెంగాల్, కీర్తన అనేది ఫోక్ డ్యాన్స్. జాతరకి అంటే జాత్ర అనే డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్. ఏం తీసుకుంది అక్కడ? బౌల్స్ అంటే బౌల్. ఓకేనా, కత్తి అంటే కత్తి. ఓకేనా, ఇక్కడ బ్రాకెట్లో కూడా పెట్టడం జరిగింది. కత్తి అంటే కత్తి. ఓకేనా, కత్తి అంటే కత్తి డ్యాన్స్. నెక్స్ట్ చౌక ధరకు వస్తుందని తీసుకుంది. చౌక అంటే ఇందులో చౌకాలో చౌ ఉంది కాబట్టి చౌ అనే ఫోక్ డ్యాన్స్. ఇలా మీరు 5 ఈజీగా పశ్చిమ బెంగాల్ సంబంధించి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు. ఇది పార్ట్ 1 వీడియో అండి. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టు మాత్రం లైక్ చేయండి.